మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి కొన్ని దినాలు మనము గడిపే భాగ్యం దయచేసిన దేవునికి వేలాది స్తోత్రములు. ఈ దినమందు దేవుని కృపను, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయం కొరకు కూడా దేవుని స్తోత్రాలు. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలకు కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని, ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప వారికి తోడుగా ఉండాలని మేము ఆశిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. అట్టి కృప మీరు పొందుకుందురుగాక. దేవుడు మనకిచ్చిన ఈ వాక్యము కీర్తనల గ్రంథము 105వ కీర్తన 3వ వచనం 4వ వచనం చదువుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. దేవుడి దినమందు మనకి ఇస్తున్న వాక్యము ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి అని తెలియజేస్తున్నారు. మనము మన దేవుని యొక్క కృపను మనం కనుగొని ఆయన పరిశుద్ధుడని మనం గ్రహించి ఆయనను బట్టి మనం అతిశయించాలి, ఆ పరిశుద్ధ నామం బట్టి మనం అతిశయించాలి. అప్పుడు మనము దేవునికి మహిమకరముగా జీవించగలిగిన వారు అవుతాము. దేవుడు మన ఎడల కృప చూపే దేవుడుగా ఉన్నాడు. మనకు మన ఇష్టానుసారంగా జీవించిన దేవుని కృప మనం పొందుకోలేము. ఎందుకంటే మనము దేవుని కృప కొరకు వెతికిన ఎడల ఆయన కృప వల్లనే మనం క్షేమంగా జీవించగలుగుతాము. ఆయన కృప వల్లనే ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మనము ఆశీర్వాదకరముగా జీవించగలుగుతాము. మనము క్షేమంగా జీవించాలి అంటే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలి అని వాక్యం తెలియజేస్తుంది. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక అని కూడా తెలియజేస్తున్నారు. హృదయమందు మనము సంతోషించాలి అంటే దేవుని వాక్యము వెతకాలి, దేవునిని వెతకాలి, ప్రార్థన ద్వారా వెతకాలి, స్తుతి ద్వారా ఆయనను మహిమపరుస్తూ ఆయనను వేడుకోవాలి, వాక్య ధ్యానం ద్వారా ఆయనను వెతకాలి. వాక్యములో మనకి ఏం మాట్లాడుతున్నారో, ఏమి ఆయన బోధిస్తున్నారో మనం వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనల్ని అనేక విషయాల్లో మాట్లాడుతూ ఉంటారు. మనం ఈ లోకంలో ఎలా జీవించాలో మనకి జ్ఞానం బోధిస్తారు. దేవుని యందు మనం అతిశయిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి ఆశ్రయించి మనం జీవిస్తూ ఉండినప్పుడు ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతూ క్షేమాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, భద్రతని ఇస్తాడు. యెహోవాను వెతకుడి, యెహోవాను ఆశ్రయించుడి, యెహోవాను ప్రార్థన చేయాలని మనకి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆరోగ్యంగా జీవించాలన్నా, మనం ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు క్షేమంగా జీవించాలన్నా, దేవునికి ఇష్టమైన బిడ్డలముగా జీవించాలన్నా ఆయనను బట్టి మనము అతిశయించాలి, ఆయనను వెదకాలి, ఆయనను ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, యెహోవాను వెదకాలి, ఆయన బలమును వెదకుడి అంటున్నారు. ఆయన బలమును మనం వెతికినప్పుడు మనకి బలాన్ని ఇస్తాడు. ఆయన బలమును వెతికినప్పుడు మనకి శక్తిని ఇస్తాడు. ఈ లోకంలో శక్తివంతముగా, ఆరోగ్యవంతముగా జీవించే కృప కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని వాక్యంలో తెలియచేయబడుతుంది. మరి ఒక చోట కీర్తన గ్రంథంలోనే కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడుదురు అని తెలియచేస్తున్నారు. నేనైతే నా దేవుని యందు నేను ఆనందించుచున్నానని కూడా తెలియచేస్తున్నారు వాక్యంలో. కొందరు ఈ ధనవంతులు గొప్పవారు వారికున్న స్థితిని బట్టి అతిశయపడవచ్చు, వారికున్న ఆస్తిపాస్తులను బట్టి అతిశయపడవచ్చు. కానీ మనమైతే అంతకంటే గొప్ప దేవుడైనా, మనకున్న ఈ లోకములో సంపదలు కలిగిన వారి కంటే, ఆ సంపద కంటే గొప్ప అయిన దేవుడు మనకుండగా మనము మన దేవుడిని బట్టి అతిశయించినప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడు, మన యందు ఆనందిస్తాడు. మనము ఆయనను వెతికినప్పుడు, ఆయన యందు మనం అతిశయపడినప్పుడు మనలను ఎల్లవేళలా కాపాడుతాడు, ఎల్లవేళలా ఆయన కృప మనకు అనుగ్రహిస్తాడు. అట్టి ఆశీర్వాదాలు మనము ఈ దినమందు పొందుకుందాం గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. దేవనైనా మీ బలమును వెతకమని, మిమ్మల్ని ఆశ్రయించమని మాకు నేర్పిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. నైనా మిమ్మల్ని వెతుకుతూ ఈ సంవత్సరం అంతయు మేము క్షేమముగా జీవించే కృప దయచేయండి ప్రభువా. చూస్తున్న బిడ్డలందరూ నాయన ఈ ఉదయ కాలంలో మిమ్మల్ని ఆశ్రయించి మీ బలమును వెతికి దినమంతయు క్షేమంగాను, సౌఖ్యముగాను, ఆరోగ్యవంతముగాను జీవించే కృప బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.